పాకిస్తాన్ యువతికి భారతీయ గుండెట శస్త్రచికిత్స చేసిన కాపాడిన చెన్నై వైద్యులు. పాకిస్తాన్ యువతికి భారతీయుడు గుండె ఇచ్చిండట. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి మొత్తానికి ఆపరేషన్ చేసి కాపాడిన చెన్నై వైద్యులు. అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్తాన్ యువతిని భారతీయుడు గుండె కాపాడింది. పాక్ చెందిన ఆయిషా రషన్ గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయార్ మలార్ ఆసుపత్రిని ఆశ్రయించారు. పరీక్షించిన వైద్య నిపుణుడు డాక్టర్ కేఆర్ బాలకృష్ణన్ ఆమె గుండెకు పంపు అమర్చి ప్రాణాలు కాపాడారు. అనంతరం స్వదేశానికి వెళ్లిన ఆయిషా పాఠశాల విద్య కొనసాగించారు. గత ఏడాది మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో తిరిగి తమిళనాడు ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ బాలకృష్ణ వద్దకు ఆయిషాను కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. గుండె మార్పిడి శస్త్రచికిత్స చేస్తేనే ప్రాణాలు కాపాడగలమని ఆయన స్పష్టం చేశారు. దాత కోసం ఎదురు చూస్తూ బాధితురాలు 18 నెలలుగా ఇక్కడే ఉండిపోయారు. ఆఖరికి జనవరి 31న ఢిల్లీ నుంచి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండె ఆయిషాకు లభించింది. ఇది మొత్తానికి ఒక రకంగా చాలా మంచి పరిణామం. పాకిస్తాన్ నుంచి వచ్చిందట వైద్యం కోసం. అక్కడ సరైన వైద్యం లేక చెన్నైకి వస్తే చెన్నైలో 2019లో దానికి సంబంధించి ఒక పంపింగ్ మిషన్ అమర్చి పంపించారు. కొద్ది రోజులు ఆమె స్టడీ చేసింది. దాని తర్వాత మళ్ళా ఈ మధ్య కాలంలో అనారోగ్య పాలైతే లాస్ట్ జనవరిలో చెన్నైకి వచ్చి అడ్మిట్ అయ్యి అక్కడే ఉన్నారు. గుండెను దానం చేసే దాతల కోసం చూస్తుంటే ఢిల్లీలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి యొక్క గుండె వీళ్ళకి బహుకరించారు, దానం చేశారు. ఆ దానం చేసిన గుండెని డాక్టర్గా ఆపరేషన్లు చేసి దానికి అమర్చారు. ఇప్పుడు సక్సెస్ అయిందట. ఇక ప్రాణాలతోనే ఈ అమ్మాయికి గుండె అమర్చింది. ఒక ముస్లిం యువతికి, పాకిస్తాన్ నుంచి వచ్చిన యువతికి ఇక్కడున్న భారతీయులు గుండె కత్తుకొని వాళ్ళ గుండెనిచ్చారు. ఇది ఒక దేశానికి, ఒక మనిషికి ఉండాల్సిన సంబంధాలు, మానవ సంబంధాల గురించి స్పష్టంగా చెప్తుంది. ఇది అంటే అది ఏ మతం, ఏ కులం, ఏ దేశం అనేది సంబంధం లేకుండా ఒక మనిషిగా సాటి మనిషికి సాయం చేయటం, ఒక మనిషిగా సాటి మనిషిని ప్రాణాలు పోయటం అనేది స్పష్టంగా కనపడుతుంది. అది ఏ మతమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు. ఇలా స్పష్టంగా ఇది ఒక ఉదాహరణ. అంటే దేశం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, ప్రాణాలు కాపాడే వ్యక్తి ఉండాలి, ప్రాణాలు కాపాడే మనస్తత్వం ఉండాలి. ప్రాణదానం చేసినట్టే ఒక విధంగా ఇది. చచ్చిపోతూ కూడా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఇప్పుడు గుండె దానం చేసిన వ్యక్తి దాత చచ్చిపోతూ కూడా ఒక వ్యక్తిని బతికించిండు, ఒక ఆదర్శాన్ని మిగిలించిండు, ఒక రోల్ మోడల్గా మిగిలిండు. ఇది ఒక విధంగా పాకిస్తాన్ యువతికి భారతీయుడు గుండె దానం చేసిండు. ఇది చాలా మంచి పరిణామం.